ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటాము. ఇప్పుడు వార్తల్లో ఉన్నది యోగి ఆదిత్యనాథ్. ఆయన ఈ మధ్య అక్కడ ఎన్కౌంటర్ అవ్వడం, లతీఫ్ అనే అతన్ని హాస్పిటల్ దగ్గరే అంటే పోలీసుల కస్టడీలో ఉండగానే ఎవరో జర్నలిస్టుల పేరుతో వచ్చి హత్య చేయడం అనేది జరిగింది యూపీలో. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా బూటకప్ ఎన్కౌంటర్లు లేకపోతే ఎన్కౌంటర్ల గురించి చర్చగా కూడా మారింది. అయితే ఇది కాకుండా నిన్న నేను ఒకటి చదివాను. దానివల్ల నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే బుల్స్ శ్రీనివాస్ అని ఒక సైంటిస్టు, ఆయన భూగర్భ శాస్త్రానికి సంబంధించి చాలా మంచి పరిశోధనా పత్రాలు రాసి కొంత జాతీయంగా అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి సైంటిస్టు, ఆంధ్రదేశానికి సంబంధించిన వాడు. ఆయన సోషల్ మీడియాలో మాట రాశాడు. నాకు మిత్రుడు కూడా ఆయన ఒక మాట రాశాడు. అదేంటంటే ఒక ఎన్ఆర్ఐ సైంటిస్ట్ ఒక మాట అన్నాడట. అదేంటంటే మనకి కావలసినది చేగువేరా కాదు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు అని. మనకి కావాల్సినది చేగువేరా కాదు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కావాలి అని. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు మన చేగువేరా అంటే మీకు తెలిసి ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ కాదు. చేగువేరా అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్కి సంబంధించినటువంటి మంచి విప్లవకారుడు. క్యూబా విప్లవంలో ఆయన మంచి పాత్ర పోషించాడు. అతను మంత్రిగా కూడా ఉన్నాడు అక్కడ ఉండి, అక్కడ గవర్నమెంట్లో మంత్రిగా ఉండి ఆ పదవిని కూడా వదిలేసి విప్లవం చేసిన వాడు. చాలా సరళమైన జీవితాన్ని గడిపినవాడు, చాలా నిస్వార్థ జీవి. అటువంటి వ్యక్తి చేగువేరా. ఆయన జీవిత చరిత్ర కూడా చూసిన. ఇండియాకు వచ్చినప్పుడు గాంధీ కూడా నమస్కారం పెట్టిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన చాలా విశాల హృదయం కలిగిన వ్యక్తి. అటువంటి వాడుతో మనం యోగి ఆదిత్యనాథ్ను పోల్చట్లేదు ఆయన. మనకి చేగువేరా అవసరం లేదు. అంటే చేగువేరా ఎందుకు విప్లవకారుడు, అంటే సాయుధ విప్లవం చేసిన వాడు, కమ్యూనిస్ట్ విప్లవం. అటువంటి వ్యక్తిని అవసరం లేదు మనకి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రకటన. ఇప్పుడు ఈ రైటిస్ట్ ట్రెండ్ యూత్లో చాలా పెరిగిపోతూ ఉంది. విద్యావంతుల్లోనూ కూడా చాలా పెరుగుతూ ఉంది. జర్మనీలో కూడా ఒకప్పుడు హిట్లర్కి విద్యావంతులు మద్దతు పలికారు. ఆ రకంగా ఒక రైటిస్ట్ ట్రెండ్ అనేది వచ్చింది. అందుకని సైంటిస్టులు కూడా ఇట్లా పలకటం, మాట్లాడడం, పెద్ద సైంటిస్టులు అక్కడ కూడా ఆయన పక్కన హిట్లర్ పక్కన ఉన్నట్టే ఇప్పుడు వీళ్ళ పక్కన ఉండటం జరుగుతోంది. ఇది ఒక విషయం. అందుకని అసలు ఈ యోగి ఆదిత్యనాథ్ చేసిన ఎన్కౌంటర్లు అనేవి చాలా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మొన్న జరిగింది ఎవరో జర్నలిస్టు లాగా వచ్చి చేశారంటున్నారు. కానీ అది యోగి ఆదిత్యనాథ్ ఖాతాలో వేస్తారు. ఆయన ఒక హీరోలాగా ఆయనే చేసినట్టుగా చెప్తూ ఉంటారు. అట్లాగే ఇంతకుముందు కూడా ఎన్కౌంటర్ల పేరుతోనే జరిగినవి అవన్నీ కూడా ఒకసారి లైవ్లో మీడియా కూడా ప్రసారం చేయడం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ అనేది చాలా గొప్ప విషయం అన్నట్టుగా కూడా ప్రసారం ఇదివరకు ఉంది. ఇలా ఎన్కౌంటర్ని మనుషులు ఆరాధించడం ఉంది. ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కేసీఆర్ హయాంలోనే ఒక అమ్మాయి అత్యాచారం చేసిన వాళ్ళని ఎస్పీ కాల్చి చంపించాడు. తర్వాత పోలీసులు చంపేశారు. ఎస్పీ చేశారా లేదా అదొక చర్చ. చంపేసినప్పుడు అది బూటకప్ ఎన్కౌంటర్ అని, అమాయకులను చంపేశారని చాలా వచ్చింది. కానీ అప్పుడు ప్రజలు ఆ పోలీస్ ఆఫీసర్ని దండలు వేసి సన్మానం చేయడం అనేది జరిగింది. అలాగే బొంబాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్స్టర్స్ని వాళ్ళని అది ఒక వీడియో, అంటే ఒక వెబ్ సిరీస్ లాగా మనకి నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్ ఎట్లాగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసేస్తూ వచ్చారని వాళ్ళు హీరోలాగా అప్పుడు చెప్పుకోవడం అదంతా ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్లు చేయడం, వాళ్ళు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు అని పేర్లు పడడం, అది బొంబాయిలో జరిగింది. ఆంధ్రాలో కూడా కొందరు అట్లాంటి వాళ్ళు తయారయ్యారు, లేకపోతే తెలంగాణలో కానీ ఒక ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కావటం ఇది కొంచెం విచిత్రమే. ఆయన నిజంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారు అని కాదు, కానీ ఆయనకి ఖాతాలో వేసేస్తున్నారు. చూడండి, యోగి ఆదిత్యనాథ్ ఏదో చేస్తున్నారు. ఆయన చేయకపోతే చాలా మంచిది, కానీ ఆయన చేస్తున్నాడు అంటున్నారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు పరోక్షంగా. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఏదో జై శ్రీరామన్ లొంగిపోయారట. జై శ్రీరామన్ చివరిలో గాంధీ చనిపోతూ ఆయన కమ్యూనలిజానికి వ్యతిరేకంగా పోరాడి
చివరిలో హత్య చేయబడినప్పుడు అన్నారంటారు. అటువంటి రామనామాన్ని ఎవరో ఎన్కౌంటరు ఎవరు అన్యాయంగా కాల్చిపెట్టి అన్యాయంగా అంటే వాడు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, చట్టబద్ధ పరిపాలన అవసరం అని మనం భావిస్తూ వచ్చాం. లేకపోతే చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, అంబేద్కర్ విగ్రహాలు, మీరు అంబేద్కర్ అంటారు మళ్ళీ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ, సంఘ పరివారం వాళ్ళందరూ, మరి ఇవన్నీ ఎందుకు, వేస్ట్ కదా. ఇంకా మనం చట్టబద్ధ పరిపాలన కోరతాము, మరొక వైపు ఈ చట్టబద్ధ పరిపాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నవాళ్ళనే మనం ఆరాధిస్తాం. ఇది ఇది మన ఇది ఈ వైరుధ్యం పెరిగిపోతుంది. ముఖ్యంగా చట్టబద్ధంగా అంటే సడన్గా అంటే ఇన్స్టెంట్ జస్టిస్, వెంటనే జస్టిస్ రావాలి. ఇది ఇదివరకు నక్సలైట్లు కూడా ప్రజా కోర్టు పేరుతో కొందరిని కాల్చేయడం అంతా జరిగేది. వాటి ప్రభావం కూడా ఇంకా కొనసాగిందా అని నాకు అనుమానం. అంటే అది మంచి, ఇప్పుడు ఏదైనా సరే ఇన్స్టెంట్ జస్టిస్ కరెక్టా అంటే, జస్టిస్ అనేది, న్యాయం అనేది విచారణ, కోర్టులు ఒక బౌద్ధికమైన విషయం. మన విషయంలో ఇదేమి జంతువులు, రెండు జంతువులు కొట్టుకోవడం, ఉదాహరణ చంపేయడం, లేదా కక్షలు కట్టుకోవడం, కక్షలు కాదు కదా ఇవన్నీ, కక్ష తీర్చుకోవడం కాదు న్యాయం అనేది. శిక్ష అనేది, శిక్షాస్మృతి అనేది ఏంటి, కంటికి కన్ను పంటికి పన్ను కాకూడదని మనం క్రమేపీ తెలుసుకుంటూ వచ్చాం. మరి అదంతా చరిత్ర అంతా పోయి ఎవడు వెంటనే కాల్చి పడేస్తే గొడవ అవుతుంది. దొంగతనం చేసిన చేతులు నరికేస్తే, ఇదివరకు అనేవారు అరబ్ కంట్రీస్లో దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారట అని అన్న టీచర్లని నేను చూశాను. అది గొప్ప విషయంగా. అంటే మన అరబ్ కంట్రీస్ని ఇష్టపడము, ముస్లిం కంట్రీస్ని ఇష్టపడడం, కానీ వాళ్ళు చేసే అక్కడ ఉన్న శిక్షల్ని ఇష్టపడతాం. అంటే మనం వాళ్ళని పాకిస్తాన్లో ఉంటుంది ఈ పని అవేదో అంటారు. పాకిస్తాన్లో మన దేశం ఉండాలనా? మనం దానికంటే బెటర్గా ఉండాలని కోరుకోవాలి కదా. మరి నువ్వు ఒప్పుకుంటావా? పాకిస్తాన్లో మనం అయిపోవడానికి కోరుకుంటూ ఒప్పుకుంటారా? అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే, అట్లాగా మనము వెనకబడిపోతున్నామా అనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ ఈ ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ చూసినప్పుడు ఇలాగే అనిపిస్తుంది. అంటే ఈ ఎన్కౌంటర్లు సపోర్ట్ చేయడం, వెంటనే చంపేయడము, అలా కాకుండా ఎంత దుర్మార్గుడైనా, భయంకరమైన వాడైనా అతనికి విచారణ జరగాలి, శిక్ష పడాలి, అతనికి తగిన శిక్ష పడాలి అనేది మనం కోరుకోవాలి. అంతేగాని కంటికి కన్ను పంటికి పన్నులాగా, లేకపోతే సడన్గా తాలిబాన్లు ఏదో కాల్చేస్తారు వీధిలో పెట్టి మళ్ళీ తాలిబాన్ను విమర్శిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది యూరోప్ కానీ ఇదివరకు ఉండేవి, అవన్నీ కూడా దాటుతూ వచ్చాము నాగరికతలో భాగంగానే మనం అనుకుంటున్నాం. కనీసం రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, చట్టాలు ఏర్పరచుకున్నాం. ఇవన్నిటినీ మనం అధిగమించి పోలీసులు వాళ్ళంతా వాళ్ళు ఎన్కౌంటర్ చేసేయడం, చివరికి ముఖ్యమంత్రులు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తున్నారని చెప్పుకోవటం, లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళకి ఆరోపించడం, వాళ్ళకి అపకీర్తి కూడా ఒక రకంగా వాళ్ళు చేయకపోతే. ఇదంతా జరుగుతోంది ఇప్పుడు. అయితే ఒక విషయం ఏంటంటే, నేను అనేది ఇంకొక ఆరోపణ కూడా ఈ యూపీ ప్రభుత్వం మీద, యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఉంది. ఇవాళ బుల్లెట్ యోగా ఏదో ఒక ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో కూడా వాళ్ళు చెప్పారన్నమాట. అంటే విషయం ఏంటంటే, కొన్ని కమ్యూనిటీస్ని కాపాడుతున్నారు. ఉదాహరణకి ఠాకూర్స్, లేకపోతే రాజపుత్రులు, వాళ్ళ మీద జరిగినటువంటివి చాలా తక్కువ. చివరికి బ్రాహ్మిన్స్ని కూడా 10 మందిని మర్డర్ చేశారు. వాళ్ళు గ్యాంగ్స్టర్స్ కావచ్చు, దూబే అనే ఒక ఆయన, వికాస్ దూబే ఎవరో, ఇలాంటి వాళ్ళని మర్డర్ చేశారు, కాల్చిపడేశారు. కానీ రాజపుట్స్ ఎంత దుర్మార్గాలు చేసినా, ఎంత ఇది చేసినా కూడా వాళ్ళని కాపాడుతున్నారు. ఉదాహరణకి ఒక రైతు మీదకి కారుని తోలేశాడు ఒకడు, వాడు ఒక మంత్రి యొక్క కొడుకు. తోలినప్పుడు అతన్ని చాలా వరకు సేవ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇలాంటివి చాలా ఆశ్చర్యకరం. అది రాజపుత్రులు కనుక అనేసి. ఇంకా ఎస్సీల పట్ల, లేకపోతే మైనారిటీల పట్ల ఎక్కువ జరిగాయి అన్యాయాలు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బ్రాహ్మిన్స్ జరిగినప్పుడు అక్కడ కొంత విమర్శ వచ్చింది. బ్రాహ్మిన్స్లో కొంత చలనం వచ్చి మన కూడా చంపేస్తున్నాను గోల ఎక్కువైంది. అప్పుడు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. మేము బ్రాహ్మణులు కాపాడతామని కొన్ని పార్టీలు, యూపీ పార్టీలు, బీఎస్పీ ఇలాంటివి కూడా మాట్లాడాయి. అయితే ఇది దేశవ్యాప్తంగా ఏమీ వ్యతిరేకత రాలేదు. మామూలుగా ఒకసారి ఒక బ్రాహ్మణి తివారీ అని ఒక బ్రాహ్మణ ఆఫీసరు కారులో వెళుతుంటే కాల్చి చంపేశారు. అతను చాలా ఏమీ లేదు అతని మీద. పోలీసులు అది ఇలాంటివి చాలా జరిగాయి. తర్వాత తప్పని తెలుసుకున్నా అన్నారు, అదంతా అయిపోయింది. ఇదే నేను ఏమనుకుంటున్నానంటే, హిందూ ప్రభుత్వం కాకుండా ఏ కాంగ్రెస్ మరొకటో, కమ్యూనిస్టో మరొకటి ఏదైనా ఉన్నట్లయితే, అయ్యో చాలా కమ్యూనల్ హత్యలు, అన్యాయం జరిగిపోతుంది హిందూయిజానికి అనేవారు. బ్రాహ్మిన్స్ మీద జరుగుతుంది అనేసి, నేను బ్రాహ్మణ్ణే కనుక బ్రాహ్మిన్స్ మీద జరిగిపోతుంది అనేవారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే హిందూ ప్రభుత్వం అనేప్పటికీ అవి చేసే చర్యలు ఏవైనా సరే యాక్సెప్ట్ అయిపోతున్నాయేమో, అందరూ యాక్సెప్ట్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఉదాహరణకి బ్రహ్మశ్రీ
గొప్ప సంస్కృత పండితులు, వేదాంత విధులు షణ్ముఖ శర్మ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన ఇది ఆయన ఎటువంటి అంటే నడిచి వస్తున్నటువంటి సరస్వతి లాంటి వాళ్ళు, పుంభావ సరస్వతి అంటారు ఆయన్ని. అటువంటి వ్యక్తి కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన ఏమన్నారు, కాశీలో ఏమిటి ఈ టూరిజం పేరుతో, ఆధునికీకరణ పేరుతో కాశీని దున్నేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి హోలీ స్ట్రక్చర్స్ని, శివలింగాల్ని పగలగొడుతున్నారని ఆయన నోరు మొత్తుకున్నాడు. ఆయన వ్యాసం రాశారు. ఆయన మహానుభావుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన తెలియని వాళ్ళు ఉండరు. అయితే అలాంటివి కూడా అక్కడ ఉన్న బ్రాహ్మణులు కొంతమంది వ్యతిరేకించారు. కానీ అలాంటివి కూడా మూలపడిపోతున్నాయి. ఎందుకని? ఇది ఆశ్చర్యం. ఇది నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నది అది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయని కాదు, ఈ జరుగుతున్నవి ఒక్కొక్కసారి అగ్రవర్ణాలకి, లేకపోతే చివరికి ఏమిటి సాంస్కృతికంగా సంప్రదాయపరంగా వచ్చిన వాటికి కూడా దెబ్బ తగులుతున్నా ఎందుకు మౌనం రాజ్యం వెళ్తుంది? కొంతమంది పుంభావ సరస్వతులు, కొందరు వేదాంత విధులు, బ్రాహ్మణులు, సన్యాసులు మాట్లాడుతూ ఉన్నా, పూరి శంకరాచార్య కూడా మాట్లాడుతున్న ఇలాంటి విషయాలు ఎందుకు మరుగున పడిపోతున్నాయి? దీనికి కారణము మొత్తంగా కల్చర్లో వచ్చినట్టు మార్పు. ఒక రకంగా టెక్నాలజీలో గొప్ప మార్పు వచ్చింది. ఇది చాలా ముఖ్యం. టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది బ్రాహ్మణులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారారు, అగ్రవర్ణాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారారు, టెక్నాలజీలోకి డెవలప్ అయ్యారు, టెక్నికల్ వరల్డ్లో జీవిస్తున్నారు. వాళ్ళకి కాశీని ఆధునికీకరించడం గొప్ప, ప్రపంచాన్ని ఆధునికీకరించడం గొప్ప. అయితే అందుకని సంప్రదాయం దాని పట్ల దానికి వ్యతిరేకంగా ఉన్న సంప్రదాయబద్ధమైనటువంటి విషయాల్లో వాళ్ళు కొంత తప్పటడుగులు వేసినా, దానికి విరుద్ధంగా ఉన్న సంప్రదాయాన్ని ధ్వంసం చేసినా వాళ్ళకి మరీ పట్టదు. అలాగే ఎక్కడో ఎవరో బ్రాహ్మణులు ఎవరినో కాల్ చేస్తే కూడా పట్టదు. ఎందుకని? అది ఒక రకంగా వీళ్ళు దాన్ని పట్టించుకోరు. అంటే క్యాస్ట్ కూడా ఒక లెవెల్ వరకే పట్టించుకుంటారేమో అనిపిస్తుంది. దానికంటే క్యాస్ట్ కంటే గొప్పది అభివృద్ధి. అందుకని ఈ అభివృద్ధిలో భాగము ఇలాంటివి, ఈ అభివృద్ధిని తీసుకురావడం కోసం కొంత విధ్వంసం జరిగినా పర్వాలేదు అనే అభిప్రాయం. ఆ విధ్వంసం, ఆ వేడి మనకు అంటనంత వరకు ఆ విధ్వంసం జరిగినా పర్వాలేదు, మన ఇల్లు అంటుకోకనంత వరకు కొంత విధ్వంసం జరుగుతూ ఉన్న గ్రౌండ్ లెవెల్లో పర్వాలేదు అనే భావన మిడిల్ క్లాస్లో ఉంది. నేను అమెరికాలో కూర్చుంటాను, సాఫ్ట్వేర్గా ఉంచుకుంటాను. ఎక్కడో ఎన్కౌంటర్లు జరిగితే ఏం పోయింది? దేశభక్తి, నేషనాలిటీ అనేది కొత్త మతం. ఇది కులం కంటే చాలా బలంగా పనిచేస్తుంది అని. కానీ నేషనాలిటీ అనే పేరుతో కొంత విధ్వంసం జరిగినా దాన్ని ఈ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లేకపోతే బ్రాహ్మణ మిడిల్ క్లాస్ పట్టించుకోదు. ఎందుకని అంటే అదంతా కూడా దేశాభివృద్ధిలో భాగంగా జరుగుతుంది. రౌడీజం అనేది రూపుమాపాలి వాళ్ళు, అది స్పీడ్గా జరిగిపోతే బాగుంటుంది. కోర్టులు అంటే చాలా కాలం పడుతుంది, వాళ్ళని కాల్చిపడేస్తే సరిపోతుందనే భావన వీళ్ళలో ఉంటుంది. ఆ కాల్చిపడేయడం వల్ల తమకేమీ రాదు. అదే అమెరికాలో వేరే కాల్పులు జరిగితే ఇబ్బంది, కానీ లేకపోతే తమకి ఏదైనా ఇబ్బంది అయితే కానీ, ఇది ఎక్కడో సాధారణంగా ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఏదో కొన్ని ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళని కాల్ చేస్తే మనకేం పోయింది అనే భావన వీళ్ళల్లో ఉంది. ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ ఇదంతా కూడా ఒకవైపు వీళ్ళకి దీనివల్ల తమ ఏమంటారు కార్పొరేట్ రంగంలో తమకు ఉద్యోగాలు ఉండి తాము ఒక మిడిల్ క్లాస్గా కొనసాగడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు తమకు ఉన్నంత వరకు పర్వాలేదని ఈ విద్యార్థిక వర్గం భావిస్తుంది. వీళ్ళ గొంతులే ఎక్కువ వినిపిస్తాయి. ఈ విద్యార్థిక వర్గం గొంతులే మనకి ఎక్కడైనా వినిపిస్తూ ఉంటాయి. వేరే పేదవాళ్ళ గొంతులు అవి వినిపించవు. సాంప్రదాయవాదుల గొంతులు, పిలకలో గుళ్ళు పెట్టుకున్న వాళ్ళ గొంతులు కూడా వినిపించవు. ఇంకా ఈ సంప్రదాయాలు పోతే దళితవాదులకు వాళ్ళకి అసలు అక్కర్లేదు. కాశీని దున్నేస్తే ఎవరికి. ఇంకోటి ఏంటంటే అందరికీ అభివృద్ధి కావాలి, మంచి రోడ్లు, మంచి బిల్డింగులు అన్నీ కావాలి. కానీ అభివృద్ధి పేరుతో అభివృద్ధి అడుగున జరిగే విధ్వంసం చాలా ఉంటుందని వీళ్ళు గుర్తించరు. ఇప్పుడు కంచేయిలయ్య గారు ఉన్నారు. ఒకసారి మోడీ గారిని ఆయనే ఏమన్నాడు, ఈయన నుంచి అబ్రహాం లింకన్ పుట్టచ్చని ఆయన అన్నాడు. ఎందుకంటే ఒక బీసీ ఆయన, వెనకబడిన వర్గం నుంచి వచ్చినవాడు, ఈయన నుంచి ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని ఆయన అన్నాడు. ఈ మిడిల్ క్లాస్ అంతా కూడా పైకి ఎన్ని మాట ఓవరాల్గా ఈ అభివృద్ధి వల్ల వచ్చే విధ్వంసాన్ని గురించి పట్టించుకోవాలి. ఈ అభివృద్ధి విధ్వంసంలో భాగమే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా. ఇవి ఒక అప్పర్ మిడిల్ క్లాస్కి ఇంతగా తాక్కపోవచ్చు. కొన్ని చోట్ల తాకచ్చు, చాలా చోట్ల తాక్కపోవచ్చు. తాకిన ఎక్కడో ఒక చోట జరిగినా మనకేం పోయింది, ఎక్కడో యూపీలో జరుగుతుందని వీళ్ళు అనుకోవడం. ఇలాంటి వాళ్ళు, కనీసం ఈ తాకని వాళ్ళు,
ఈ వేడి తాకని వాళ్ళు దీనికి సానుకూలంగా స్పందిస్తూ ఈ వేగంగా ఈ రౌడీజాన్ని, అవినీతిని తుపాకులతో తూటాలతో పేల్చేస్తే మనకి అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్గా మారిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది పైన అనే ఒక విధిలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ఈ ఈ క్రమం వలన ఈ విమర్శ కూడా పెద్దగా ఎవరి నుంచి రావటం లేదు. ఇది మనం గుర్తించవలసిన విషయం. అయితే న్యాయం అనేది, చట్టం అనేది ఉండాలని మనం అనుకోవాలి. లేకపోయినట్లయితే అంతిమంగా మనం పక్కిళ్ళు అంటుకుపోయినా పర్లేదు అనుకుంటే మన ఇల్లే అంటుకుపోయే పరిస్థితి రావచ్చు. కనుక న్యాయం, చట్టం అది కొంచెం నెమ్మదైనా కూడా అది కొనసాగాలని, అవి రక్షించబడాలని, మనం న్యాయదేవత రక్షించబడాలని కోరుకోవాలని చెప్తూ విరమిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా